తనకు డ్రగ్స్ అలవాటు లేవని, సిగరెట్, వైన్ మాత్రం తాగుతుంటానని సినీ నటి ముమైత్ ఖాన్ సమాధానమిచ్చారు. పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడుతుండగా చూడలేదన్నారు. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా గురువారం సినీ నటి ముమైత్ ఖాన్ను సిట్ విచారించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 4:30 ముగిసింది. 6:30 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ జె హరికిషన్, ఇన్స్పెక్టర్లు బిఎల్ రేణుక, వి జయలక్ష్మి, కె కరుణ ఆమెను విచారించారు. డ్రగ్స్ అలవాటుందా, ఎలాంటి డ్రగ్స్ వాడతావని ప్రశ్నించగా తనకు అసలు డ్రగ్స్ అలవాటే లేదని సమాధానమిచ్చారు. సిగరెట్, వైన్ అలవాటున్నాయని, ఈ రోజుల్లో అవి కామన్ అని చెప్పినట్లు సమాచారం. పూరి జగన్నాథ్తో గోవా, బ్యాంకాక్ పార్టీలకు వెళ్లారా? అక్కడ డ్రగ్స్ను వినియోగించారా? గోవాలో నెలకొకసారి జరిగే పార్టీలో డ్రగ్స్ను వినియోగిస్తారట కదా అని ప్రశ్నించారు. అసలు తాను బ్యాంకాక్, గోవా వెళ్లలేదని, డ్రగ్స్ గురించి తెలియదని చెప్పారు. పూరి జగన్నాథ్తో సినిమా సంబంధాలే ఉన్నాయని, డ్రగ్స్ గురించి తెలియదని వివరించారు. కెల్విన్, జీషన్, అలీతో పరిచయాలున్నాయా అని ప్రశ్నించగా వారెవరో తనకి తెలియదన్నారు. దీంతో అధికారులు కెల్విన్ ఫోన్ కాల్ డేటాలో ఆమె నెంబర్ చూపించారు. పూరితో పార్టీలో పాల్గొన్న కొన్ని వీడియోలు చూపించారు. అయినా ముమైత్ ఖాన్ తనకేమీ తెలియదన్నారు. షూటింగ్లు లేకపోయినా బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? సినీ ప్రముఖులు ఇంకా ఎవరెవరు అక్కడికి వస్తారు? ఇతర సెలబ్రిటీలు వస్తారా అని అడిగారు. టాలీవుడ్లో ఇంకా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. కానీ వీటన్నింటికీ లేదు, తెలీదంటూనే సమాధానాలిచ్చారు. తనకు డ్రగ్స్ అలవాట్లేదని ప్రూవ్ చేసుకోవడానికే విచారణకు హాజరయ్యానని, కావాలంటే తన రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు తీసుకోవాలని అధికారులను కోరారు. కానీ ఇప్పుడు వాటి అవసరం లేదని, మళ్లీ పిలిచినప్పుడు అవసరమైతే తీసుకుంటామని అధికారులు చెప్పారు. ముమైత్ ఖాన్ కూడా చార్మీ స్క్రిప్ట్నే చదవడంతో అధికారులు చేసేది లేక ఆమెను పంపేశారు. తిరిగి పూణే వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముమైత్ను మీడియా చుట్టుముట్టింది. సిట్ విచారణ ఎలా సాగింది, డ్రగ్స్ ఆరోపణలు ఎందుకొచ్చాయని ప్రశ్నించగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటూ లోపలికి వెళ్లిపోయారు. కాగా ముమైత్తో పాటే మరో 2 విచారించారు. సాద్, నజీర్, ముబీన్ అనే వ్యక్తులను విచారించారు. వీరు గతంలో ఒక పబ్లో డ్రగ్స్ ను వినియోగిస్తుండగా పట్టుబడినట్లు సమాచారం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.